యెహోవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కుటుంబమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి వందనాలు. మరణమంత బలవంతమైన ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి స్తోత్రాలు. ఆ ప్రేమ చేత మమ్మల్ని యెహోవా ఇదిగో నీ సొంతైన పిల్లలుగా మమ్మల్ని ఆకర్షించిన వాడానికి స్తోత్రాలు. నీ మార్గంలో తండ్రి అయా నిలిచి నడుచుట ద్వారా మీరు పొందాలని నీవు చేసే కార్యాలు మేము స్వతంత్రించుకున్న వారమై నీ మహిమ కలిగిన రాజ్యానికి ప్రభువా మేము సిద్ధపరచబడాలని ఆశిస్తున్న మంచి దేవానికి వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము. అందరం కలిసి నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరోగ్యము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆదరణ, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆదరణ. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నీవే నీవే నా ఆశ్చర్యము, నీవే నీవే నా ఐశ్వర్యము, నీవే నీవే నా ఆశ్చర్యము, నీవే నీవే నా ఐశ్వర్యము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా
జీవితానికి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు, నా ఆరోగ్యమైన వాడవు, నా అభిషేకమైన వాడు, తండ్రి నా ప్రాణమైన వాడవు, నా గానమైన దేవుడు. ఇదిగో నేను ఈరోజు ఏమైనానో అది కేవలము నీ ప్రేమ, నీ కృపే కదా స్వామి. ఈ నీ కృపా ప్రేమలకై ఈ ఉదయకాలపు వేళలో నిన్ను మనస్సుతో ప్రభువా హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నా, నేను ఘనపరుస్తున్నాను స్వామి. నా సమస్తమైన దేవా, నా సర్వమైన యేసయ్యా, మీకు వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల వేళలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలలో 5వ రోజులోనికి మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి. మాలో ఉన్న ఆసక్తి చల్లారిపోనివ్వక, మాలో ఉన్నటువంటి ఆసక్తి ప్రభు సన్నగిలిపోక తండ్రి, నీ సన్నిధి విషయంలో, నీ మాట విషయంలో, నేను ఘనపరచుటలో మా ఆసక్తిని ప్రభు మీరు రేపుతూ పురికొల్పుతూ ప్రభు నీ సన్నిధి చేర్చి నేను ఆరాధించి మనస్సునిచ్చి నేను ఆరాధించడం ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, నీ రాజ్య సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించి మీరు ఆశించినటువంటి కోరిక స్వభావము మాలో పొదిగిన తండ్రి, నీ కార్యాలను ప్రభువా అతన్ని మేము అనుభవిస్తూ, నీ కార్యాలను మేము స్వతంత్రించుకుంటూ అతని లోక ప్రజలకు స్వామి నీ వెలుగును ప్రకటించు వారముగా, నేను ఆకర్షించు వారముగా ఉండే కొరకాయి కృప చూపించినందుకే నిండు మనస్సుతో మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో నీ మాట కొరకు మేము వేచి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. ఇందులో సమయం అంతటినీ కూడా ప్రయోజనపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ దీవెనకరమైన మీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రాధేయపడి ప్రార్థించి స్తుతించి ఈ మనవులు అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లలు, ఒకసారి ఈ ఉదయకాలపు వేళలో ఈ 5వ రోజు ప్రార్థన కూడిక కూర్చుని అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గత 4 దినాలు చాలా ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా మనము దేవుని మాటల చేత మనము బలపరచబడి ప్రభు చేసే కార్యాలకు సిద్ధపరచబడగలిగినట్లుగా ప్రభు జరిగించినారు. సో ఈ 5వ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఆయన హృదయం, ఆయన తలంపును, ఆయన ఉద్దేశాలను, ఆయన మన ఎడల కలిగినటువంటి ఆశలను, ఆలోచనలన్నింటినీ కూడా మనం గ్రహిస్తూ గమనిస్తూ మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుదాం. హల్లెలూయా. మంచిది. దయచేసి నాతో పాటు లేఖలోనికి రండి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు
ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి ఈ 3 వాక్యాలలో కూడా మనకు అర్థమవుతున్నటువంటి ఒక కామన్ విషయం ఏంటంటే దేవునికి మన ఎడలో ఉన్నటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. స్తోత్రం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడట. దేనికోసము చెప్పారంటే మనము ఆయన వారముగా మనం మార్చబడడం కోసం. ఆ కింది వచనాలు మనం చదివినటువంటి గలతీ పత్రికలోనే మనం ఆ మాటలు చదువుకుంటూ వెళితే మనం ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడో ఆ మాటలు అక్కడ చక్కగా వ్రాయబడ్డాయి. చూడండి 5వ వాక్యము, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కాదు కానీ కుమారుడివైతే అదిగో ఈ లోకములోనికి ఆయన ప్రేమ చేత పంపించబడిన ఆయన ద్వారా నీవు దేవునికి వారసుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నా హృదయంలో ప్రభు ఉంచినటువంటి ఒక చక్కని విషయాన్ని ఎదుటికి తీసుకుని రావాలని ప్రభు పేరు నేను ఆశిస్తున్నాను. ప్రభు తన గుండె లోతులో ఉన్నటువంటి ప్రేమను అణుచుకోలేకపోయాడు. దేని కొరకు అంటే తన పోలికలో నిర్మాణం చేయబడినటువంటి వ్యక్తులు పాప దాస్యంలో మరణ బంధకాల్లో ఉండిపోయినటువంటి వారే. వారు శ్రమను అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ వారు విడిపించుకోలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు జీవితాలను వెళ్ళదీస్తున్నటువంటి స్థితిగతులలో ప్రభువు వారిని చూసినటువంటి వాడై ఆయన యుక్త కాలమున లేకపోతే తగిన కాలమున కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనదైన సమయములో తన ప్రజలను విడిపించడం కోసం, తన ప్రజలను రక్షించడం కోసం, తన వంటి వారుగా మార్చుకోవడం కోసం, తనకు వారసులుగా ఉండడం కోసం ప్రభువు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని పంపించారు ఈ లోకానికి అని మనం చూస్తున్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అది ఇంత అంత అని చెప్పడానికి వల్లపడనంత ప్రేమ. దేవుడికి స్తోత్రం. అది మాటల్లో మనం చెప్పడానికి వీలు కానంత ప్రేమ. సో కనుక ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే దేవుడు ఏదైనా కార్యము చేయాలనుకున్నప్పుడు ఆయన నిర్ణయం చొప్పున ఆయన సమయంలోనే చేస్తాడు. కానీ దానికంటే కొంచెం ముందుగాను చేయడు, దానికంటే కొంచెం ఆలస్యంగా కూడా చేయడు. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి దేవుని సముఖంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్న ఈ ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నన్ను ఆయన పరీక్షిస్తాడు, లేదా ఆ సమయం వరకు నాలో ఆయన అనుకున్నటువంటి దానిని కనపడేంత వరకు కూడా వెయిట్ చేస్తాడు. కానీ ఆయన సమయం కంటే ముందుగా ఏది చేయడు. ఆయన సమయం తప్పించి దాటించి కూడా ఏది చేయడు. సో ఎప్పుడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన నిర్ణయించుకున్న, ఆయన ఉద్దేశించిన ఆ సమయం వచ్చినప్పుడు తన ప్రజలైనటువంటి వారు, అంటే ఈ సమయం ఎప్పుడయ్యానంటే ఆ ప్రజలు దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకుని మాకు విడిపించేటువంటి రక్షకుడు లేడు, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మా జీవితాలు చల్లాచెదురైపోతున్నాయి, కాపరి లేని గొర్రెల్లాగా అయిపోతున్నాయి జీవితాలు అనుకుని ప్రజలు భయపడుతున్న వేళ, బాధపడుతున్న వేళ, అభద్రతా భావంతో వారి జీవితాలను వెళ్ళదీస్తున్నటువంటి తరుణంలో వారి స్థితిగతులను చూసి వారు బాధపడుతున్నారు. ఇంచుమించుగా యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి మాట, అది సమాచారము, ప్రవచనము ఆగిపోయిన దగ్గర నుంచి మరలా క్రీస్తు ప్రభువుకి మార్గము సిద్ధపరిచే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పాను మీతో? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ప్రజలు దాని పండితులు ఏమన్నారంటే చీకటి యుగము అన్నారు. అంటే ఈ 400 సంవత్సరాల్లో ప్రజలు జీవనాన్ని కొనసాగించలేదా?
ఈ 400 సంవత్సరాలు ప్రజలు వారి జీవిత విధానాలలో వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, తిన్నారు, ఏవేవో చేసుకుంటూ వచ్చారు. కానీ 400 సంవత్సరాలలో కూడా దేవుని మాట, దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు వారి దగ్గరికి రాని కారణం చేత వారి జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. ఎందుకని అంటే ప్రజలు తమకు వచ్చినట్లు, తమకు నచ్చినట్లుగా తమ మార్గాలను ఏర్పాటు చేసుకుని దైవికమైన భయము లేనిటువంటి వారు, దేవుని అయినటువంటి భయము లేని స్థితిగతులలో తమకు ఇష్టం వచ్చినటువంటి మార్గాలలో వాళ్ళు మార్గములను కల్పించుకుని వివిధమైన తంత్రముల చేత వారి మనస్సులను, వారి ఆలోచనలను, వారి మార్గాలను చెరిపివేసుకున్నటువంటి వారై దేవునికి విరోధమైనటువంటి మార్గాలలో వెళ్ళిపోతుంటే, నేను గతంలో కూడా చెప్పినట్టు మా జ్ఞాపకం ఏంటంటే, ఆయన శ్రమ అనుమతిస్తాడు కానీ హృదయపూర్వకంగా అనుమతించడు. కానీ శ్రమ అనుమతించే దేనికోసం అంటే మనము మారుతామని, మనం ఆయన వైపు తిరుగుతామని, మనం సరిచేయబడతామని, మన అవిధేయతలు ఒప్పుకుని విడిచిపెడతామని. కానీ ప్రజలకు దేవుడు ఆ ఎడబాటును కానీ దేవుని వాక్కు వినిపించడం కానీ ఆయన దూరం చేసినా కూడా ప్రజలు వారి మనస్సును మార్చుకోలేదు. శ్రమ కలుగుతున్న శ్రమను అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళు బాధ కలుగుతున్న బాధను అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి మనస్సులు ప్రభు వైపుకు తిప్పబడ్డాయో ఆ అనుకూల సమయములో దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే వారి మనస్సులు దేవుని వైపు తిప్పబడినప్పుడు, విడిపించే రక్షకుడి కోసం, నాయకుడి కోసం వారి ప్రాణాలు, వారి మనస్సులు ఆతురత పడినప్పుడు, ఆశపడినప్పుడు ప్రభువు అదిగో తన కుమారుని పంపించాడు అనే మాటను మీకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనం బాధపడుతున్నాం. మన పిల్లలు మీకు క్లియర్గా అర్థం కావడం కొరకు కొన్ని సందర్భాల్లో మన పిల్లలు మనలను నిర్లక్ష్యం చేసి మన మాట వినక వాళ్ళకి నచ్చినట్లుగా చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కష్టం, శ్రమ, బాధ కలిగినప్పుడు సైతం కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే, సరే వాడికి తెలిసి రావడం కోసం చెప్పని తల్లి తండ్రి కూడా కొద్దిగా విడిచిపెడతారు. అంటే మనిషి విలువ కావచ్చు, డబ్బు విలువ కావచ్చు, సమయం విలువ కావచ్చు, అది ఏదైనప్పటికీ నిర్లక్ష్యము చేసిన దాని యొక్క విలువ వారికి తెలిసేంత వరకు కూడా కొన్ని విషయాల్లో విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ విలువ తెలుస్తుందో వాళ్ళు ఇంకా దారి తప్పిపోవడానికి కానీ, లేకపోతే వాళ్ళు నిర్లక్ష్య పెట్టడానికి కానీ అవకాశం ఉండదని కొన్ని సందర్భాల్లో బాధపడుతున్నా, బాధను చూసి తట్టుకోలేని మనస్సున్న ఆ మనస్సును అణుచుకుని ఆ సమయం వరకు వారిలో వచ్చే ఆ మార్పు కోసం, వారిలో వచ్చే పశ్చాత్తాపం కోసం, వారిలో వచ్చేటువంటి ఆ కనువిప్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తప్ప వెంటనే చేస్తే ఆ చేసే పనికి కానీ, చూపే ప్రేమకు కానీ విలువ ఉండదు. వారు ఎప్పటికీ పాఠాలు నేర్చుకోలేదు. అదే విధముగా ప్రభువు కూడా చేసిన పనిదే. ఆ 400 సంవత్సరాలు ప్రభు వెయిట్ చేశాడు. ఎప్పుడైతే వారి మనస్సులు దేవుని వైపు తిప్పబడ్డాయో ఆయన సమయము పరిపూర్ణమైంది. సో అయితే ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో శ్రమను అనుభవిస్తున్నాం, బాధను అనుభవిస్తున్నాం, కృంగిపోతున్నాం, మనం బలహీనమైపోతున్నాం, ఏమి లేని స్థితిగతులు అని చెప్పని అనుకుని బాధపడిపోతున్న పరిస్థితులు అవుతున్నాయి. కానీ దేవుడు తన సమయంలో తన కార్యాన్ని మన పక్షంగా జరిగించి మనలను హెచ్చించేటువంటి దేవుడు, మనలను పోషించేటువంటి దేవుడు, మనలను విడిపించేటువంటి దేవుడు, మన పక్షంగా తానే నిలిచి సమస్తమును కూడా మన పక్షాన చేసే దేవుడు అనే విషయాన్ని సేవకునికి నిండు మనసు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఆ మాటను నేను చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి నాతో పాటు రండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వాక్యం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడికి స్తోత్రం. కార్యమును తలపెట్టిన దేవుడు త్వరపెట్టి జరిగిస్తాడట. స్తోత్రం. తగిన కాలమున, ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి, మన మనసులో పెట్టుకోగలగాలి. సో మనం తొందరపడ్డామనో, మనం బాధపడుతున్నామనో, శ్రమ పడుతున్నామని చెప్పను దేవుడు తొందరపడే దేవుడు కాదు. కానీ
లేకపోతే అందరూ మనల్ని విడిచిపెట్టేశారని మనలను మర్చిపోయే దేవుడు కాదు, కానీ మన ప్రక్కన నిలిచి, మన పక్షాన్ని నిలిచి, మనలో తాను ఆశించినటువంటి ఆ స్వభావాన్ని, స్వరూపాన్ని ప్రభువు చూడగానే మన పక్కన మనం నిలిచిన ప్రభువు తన కార్యాన్ని జరిగిస్తాడు. స్తోత్రం. ఏమి చేయాలనుకున్నాడు నిన్ను ఏ స్థాయికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడో, ఏ స్థితిలో నిన్ను ఘనపరచాలనుకున్నాడో, ఆయన వైపు తిరిగి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటువంటి వారిని దేవుడు క్రమక్రమంగా వృద్ధి పొందిస్తారట, గొప్పవారినిగా చేస్తారట. ఆయన శక్తి అంటూ వారి పక్షంగా రుజువుపరుస్తారట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లల తగిన కాలమున ఆయన కుమారుని పంపిన రీతిగానే మన పక్షాన కూడా ఆ కుమారునే మన కొరకు తన ప్రేమ చేత త్యాగం చేసిన దేవుడు మన జీవితాల్లో కార్యాలు ఎందుకు చేయడండి? మన జీవితాల్లో మేలు ఎందుకు చేయడు? ఆయన మేలు చేయక ఓరకుండే దేవుడు కాదు. అసలు ఆయన స్వభావమే మేలు చేయడం, ఆయన స్వభావమే ఉపకారం చేయడం, ఆయన స్వభావమే త్యాగము చేయడం. అసలు ఆయన గుణమే అది. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన గుణమే చెప్పండి, త్యాగం చేయడమే. ఆయన మనస్సు ఏంటి? ఉపకారం, మేలు చేయడమే. అలా మేలు చేసే దేవుడు కూడా వెయిట్ చేసేది ఎందుకోసం అంటే ఆయన ఆశించిన ఆ సమయం రావడం కోసం. ఆ సమయానికి వచ్చినప్పుడు మనం ఆ కార్యాన్ని రుచి చూడతాం. కనుక మనం తొందరపడిపోయి, ఆదుర్దపడిపోయి జీవితాన్ని ముగించే వారి జాబితాలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు కార్యము చేయడం లేదని చెప్పని దేవుడు లేడు అనే వారి జాబితాలను కూడా వెళ్ళకూడదు. మనం నిశ్చలంగా మనము కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వారమై మనం ధైర్యముతో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తే, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడే దానికి గొప్ప బహుమానం ఉంది అని చెప్పి అన్నటువంటి దేవుని వాగ్దానము, వాక్యము మన పక్షంగా నెరవేర్చే దేవుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? మామూలుగానే కళ్ళు మొదలు పడతాయి, అందులో ఉదయాన్నే మరి ఇంకా కళ్ళు మొదలు పడతాయి. నాకేమో నవ్వించి కవ్వించి అది చెప్పి ఇది చెప్పి చేయడం నాకు రాదు, నాకు స్తోత్రం. కానీ అభినందించాల్సిన విషయం ఏంటంటే ఆరాధనలో నిద్రపోతున్నారేమో కానీ ఈ ఉదయకాల ప్రార్థనలో మాత్రం మీరు ఎవరు నిద్రపోవట్లేదు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తుంది. చాలా నేను ఆ విషయంలో ప్రభువును స్తుతిస్తున్నా, ప్రభువును బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. సో ఈ ఉదయకాల ప్రార్థనలకి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది చెప్పండి? ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంది చెప్పండి? అదేంటి ప్రయోజనకరం లేదా? చేతులు తాకి ప్రభు స్తోత్రం. మీ సంగతి ఏమో తెలియదు, కానీ మీరు ఏం నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ దినాల్లో నేను నేర్చుకుంటున్నాను. ఏంటో చెప్పనా? చాలామంది కొన్ని విషయాలు బాధపడిపోతుంటారు. ఏ విషయం అంటే ఆదివారం ఆరాధనలో వాక్యం 1:30 అయిపోతుంది. ఎంత అయిపోతుంది? 1:30 అయిపోతుంది. ఒక్కొక్కసారి 1:40 నిమిషాలు అయిపోతుంది. చాలా అయిపోతుందని అని చెప్పి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. సరే, కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నామని అని చెప్పి అనుకుని పరిమితం చేసుకున్నాను 55 నిమిషాలు కనుక. కానీ 55 నిమిషాలు కూడా ఒకసారి అయితే 1:55 స్తోత్రం. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో ఈ టైం ప్రకారంగా అరగంట చెప్పేదానికి నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాను. అది అలవాటు అవుతుంది. మరి మీరు ఏం నేర్చుకున్నారో, మీరు ఏం మార్పు వస్తుందో తెలియదు, కానీ సో నాలో ఇది మాత్రం ఆరంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇలాగే కొనసాగి ఆ 1:45 నిమిషాల్లోనే చెప్పదలిచిన సమాచారం అంతా చెప్పగలిగిన పాఠం నేను నేర్చుకుందును కాక. అంటే మీరు అందరూ విసిగిపోయారు, దొరికిపోయారు. స్తోత్రం కలిగి ఎక్కువసేపు చెప్పారు, రాష్ట్ర చెప్పారు అన్నారు. మీరు వందనాలు ప్రభు, మిమ్మల్ని దీవించిన తగిన కాలంలో ప్రభు మన పక్షాన కార్యాన్ని మనం తొందరపడకూడదు, ఆదుర్దపడకూడదు, నిరాశపడకూడదు. మనం శ్రమ పడుతున్నాం, బాధపడుతున్నాం అని చెప్పని ఆయన ఆదుర్దపడి తొందరపడే దేవుడు. సో మనం అందరూ మర్చిపోయారని చెప్పని మనలను మర్చిపోయే దేవుడు కూడా కాదు. ఆయన సెట్ చేసుకున్నట్టు ఆయనకి మనం అప్పుడప్పుడు ఏంటో ఒక సినిమా డైలాగ్, వన్స్ నేను ఫిక్స్ అయ్యానంటే నా మాట నేనంటే అంటే ఆ మాట ఆడినంటుంటాడు. ఎవరు చెప్పండి? మెంటలోడు కలిపి ఎవరైనా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మన దేవుడు అలాంటి కాదు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి తీరే నుంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో నేను మరొక మాట మీకు తెలియజేస్తాను. చూడండి,
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము, మనము అలసిపోక, ప్రార్థన చేయుటలో అలసిపోక, విశ్వాసం ఉంచుటలో అలసిపోక, ఆయన మీద ఆధారపడుటలో అలసిపోక, ఆయన వైపు చూడుటలో అలసిపోక, మనము మేలు చేస్తే, మనం ప్రార్థన చేస్తే, మనం ఆరాధన చేస్తే, ఆయన వైపే చూస్తే, ఆయన మార్గాలలో నడిస్తే తగిన కాలమందు దానికి పంట ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేయాలి చెప్పండి? ఏ విషయంలో కూడా మనం అలసిపోకూడదు. నాకు చెప్పాను మీకు, దేవుడు మర్చిపోయాడు, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థనకి జవాబు రావటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవిత స్థితిగతులు మారడం లేదు. పాస్టర్ గారు 21 రోజులు ప్రార్థన అన్నాడు, అప్పుడు 5 రోజులు అయితే కనీసం ఏమి కూడా కనపడలేదు అని అనుకోకూడదు. 21 రోజులు అయిపోయిన తర్వాత కూడా 21 రోజులు వెళ్ళాడు నిద్ర. అసలు పొద్దున్న 9ంటికి లేచేదాన్ని, ఈయన వేయని పెట్టాడు కానీ 4ంటికి లేచి అసలు నిద్రే పట్టట్లేదు, అసలు 3ంటికి కానీ నిద్ర పట్టట్లేదు, ఆదుర్ద ఎక్కువైపోయింది. 21 రోజులు మానకుండా అందరికంటే ముందు వెళ్ళా, బహుమాతం ఏమి ఇస్తాను, ఏమాత్రం ఇస్తాడు చూస్తా. కానీ ఏమీ జరగలే కాదు అని నిరాశపడ్డానికి కూడా వీలు. దేవునికి స్తోత్రం. నీవు ఎలా చేస్తున్నావో, ఏమి చేస్తున్నావో దాన్ని ఖచ్చితంగా ప్రభు చూస్తున్నాడు. నీ ఆరాధనను ప్రభు చూస్తున్నాడు. నీవు విసుగకుండా నువ్వు చేసేది. అందుకే ప్రభు కూడా చెప్పాడు, మీరు విసుగక ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు అన్యాయస్తుడే న్యాయం చేస్తుంటే, న్యాయాధిపతి అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన కార్యం చేయడా? మనుషులే చేస్తున్నారు అన్యాయస్తులు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు చేయడు? ఆయన తగిన కాలంలో చేస్తాడు నాన్న. నీవు అప్పటి వరకు ఓపిక పట్టు, ఓర్పుతో ఉండు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టబాక, నీ యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టబాక, యథార్థతను విడిచిపెట్టొద్దు, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన వైపే చూసే ఆ దృష్టిని నువ్వు మరల్చుకోవద్దు అనే విషయాన్ని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంటే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, ఆయనకు ఒక టైం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ గడియారము ఏ రోజు కూడా ఆగిపోయిన గడియారం కాదు, అది తప్పు ఆడిన గడియారం కాదు. మన గడియారాలు ఆగిపోతాయి. తొల్లూరులో ఉంది మన చర్చిలో, అది ఎందుకునో తెలియదు కానీ అక్కడ ఉన్న గడియారము కొత్త మిషన్ తీసుకొచ్చి వేసిన, కొత్త బ్యాటరీ వేసిన 3వ రోజుకి కొంచెం తగ్గుద్ది. దేవునికి స్తోత్రం. మిషన్ కొత్తదే, అసలు కొత్తదే కొనుక్కొచ్చాం, జాగ్రత్త తెలుసు ఆ విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గడియారం 3వ రోజు స్లో అయిపోయింది, ఇంకా 4వ రోజు ఇంకొంచెం స్లో. దాని టైమే మారిపోతుంది. మన గడియారాలన్నీ మారిపోతాయి, మన గడియారాలు ఆగిపోతాయి. కానీ దేవుని గడియారం ఎప్పుడు ఆగిపోయేది కాదు. ఆయన గడియారం ఎప్పుడు స్లో అవ్వదు, ఆయన గడియారం ఎప్పుడు ఫాస్ట్ కూడా అవ్వదు. ఆయన గడియారం ఎప్పటి నుంచి చెప్పండి, సృష్టి ఆరంభం మొదలుకుని నేటి వరకు కూడా, ఇదిగో ఆ అబ్రహాము వారసుడిగా, లేదా దావీదు యొక్క వేరు చిగురుగా, యూదా గోత్రపు కొదమ సింహంగా ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఏ రోజు కూడా ఎవరి పక్షంగా కూడా ఆయన గడియారము ఆగిపోలేదు, తప్పు కూడా అవ్వలేదు. స్తోత్రం. హల్లెలూయా. రోజు కూడా అదే మాట మీకు తెలియజేస్తున్నాను. ఆయనకు ఒక సమయం ఉంది. ఆయన ఆ సమయం కొరకు నీ విషయంలో కనిపెడుతున్నాడు, నీలో మార్పు కోసం కనిపెడుతున్నాడు, నీవు ఆయన వైపు చూడడం కోసం కనిపెడుతున్నాడు. నీవు విసుగకుండా ఉంటావేమో, తొందరపడకుండా ఉంటావేమో, ఆయన ఆశించిన పోలిక స్వభావం నీలో కలుగుతుందేమో అని చెప్పని ఆశతో నీ వైపే చూస్తూ కనిపెట్టుకుంటున్నాడు. అది ఎప్పుడైతే కనపడుతుందో ఆ కార్యాన్ని త్వరగా జరిగించాలని ప్రభు ఆశపడుతుంది. తగిన కాలమున త్వరపెట్టే దేవుడు. స్తోత్రం. తగిన కాలమందు ప్రభు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఏమండి, మూగ జీవాలు, మాటలు రాని పక్షులు అవి నిరీక్షిస్తున్నాయట ప్రతిరోజు. కొట్లు లేవు, దానికి గాదిలు లేవు, విత్తుకోవడానికి భూమి లేదు, విత్తుకోవడానికి గింజలు లేవు. 4 గింజలు తింటే కడుపు నిండిపోయేటువంటి ఆ పక్షులు సైతం కూడా ఏం చేస్తాయని తెలుసా? తగిన కాలమందు ఆయన ఆహారం ఇస్తాడని ఆయన వైపే చూస్తున్నాయట. స్తోత్రం కలుగుతుంది. ఏమండి, అసలు ఏమీ లేనటువంటిది, ఏ నాటి
భక్తిముతో, ఏనాటి మెతుకులతో ఆనాడు ఆ సమయానికి కావలసిన మెతుకులతో పొట్ట నింపుకునేటువంటివి ఏం చేస్తున్నాయి? ఆయన వైపు చూస్తున్నాయి. అంతేకాదు ఉదయాన్నే మనుషుడు ఎవరు కూడా లేవక మనకు లేచి ప్రభువును స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ అన్నీ ఉన్నా మనకి, అన్నీ ఇచ్చినా మనకి మనం దేవుని స్తుతించలేని పరిస్థితులు అవుతున్నాయి, దేవుని వైపు చూడలేని పరిస్థితులు అవుతున్నాయి. ఆయన తగిన సమయంలో కార్యం చేస్తాడని నిరీక్షించి విశ్వాసంతో కనిపెట్టుకునే మనస్సులు మన జీవితాల్లో కొన్ని సందర్భాలు కరువైపోతున్నాయి. కానీ మనం ఆ స్థాయికి మనం రాగలుగుతాము కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల మన జీవితాల్లో అసాధ్యమైనటువంటి వాటిని సైతం కూడా సాధ్యపరచగలిగినటువంటి వాడు నిర్ణయ కాలములో, తగిన కాలములో, యుక్త కాలములో, ఆమె కాలము, ఆయన ఆశించినటువంటి సమయము, ఆయన ఆశించినటువంటి. హల్లెలూయా. గమనించండి, ఎగ్జామ్ హాల్లోనికి పిల్లలు వెళ్ళినప్పుడు కూడా అందరు పిల్లలు ముందే వచ్చేస్తారు, కానీ ఎగ్జామ్ 9 గంటలకు అంటారు. పావు గంట ముందే వచ్చేస్తారు, కానీ పావు గంట ముందే పేపర్ ఇస్తారా? చెప్పండి, పేపర్ ఇస్తారా? ఎవరు? పావు గంట ముందు పేపర్ ఎవరు? కనీసం 5 నిమిషాల ముందు కూడా పేపరు ఎవరు? పిల్లలు రాసుకుంటారులే, ఏముంది కష్టపడి చదవాలి, కొంచెం అర్థం కాదు, ముందు చదువుకుని కాసేపు రాసుకుంటారులే అని చెప్పని ఏ వ్యక్తి కూడా, ఏ ఎగ్జామ్ హాల్లో కూడా, ఏ పరీక్ష కూడా కనీసం 5 మినిట్స్ ముందు పేపర్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ కనపడదు. స్తోత్రం. హల్లెలూయా. పాఠాలు చెప్పినటువంటి వాళ్ళే, ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చెప్పినటువంటి అహర్నిశలు కూడా ఆలోచించి ముందే సిద్ధపడి వారికి పాఠాలు నేర్పిన వాళ్ళే అయినప్పటికీ కనీసం 5 నిమిషాల ముందు కూడా పేపర్ ఇవ్వకపోతే స్తోత్రం. ఎందుకని ఆ సమయం వరకు ఆ మూడు అలా అక్కడికి రావాలి. కంచెలుగా 9 కొట్టిన తర్వాత నీ చేతులు పేపర్ వస్తుంది. హల్లెలూయా. మనుషుడికే ఇంత నియమం ఉంటే దేవదేవునికి ఆయన కోరుకుంటుంది ఇది కాదు, కానీ ఇదిగో ఇక్కడ ఆశించినటువంటి మార్పు కోసం ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమించిన ఆ ప్రేమను మనం అర్థం చేసుకున్నటువంటి వారమై, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, ఆయన మహిమను విడిచిపెట్టి, ప్రభావాన్ని విడిచిపెట్టకూడని సంతోషాన్ని విడిచిపెట్టి, భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆ దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని ఆయననే మనకి ఇచ్చేసాడు, మనకి కార్యం ఎందుకు చేయడు అనేటువంటి ఆలోచనతో మనం ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ మనం నిరీక్షిస్తామని తప్పించి మన పరిస్థితులను చూసి మనం నవ్వుతామని కాదు, మన పరిస్థితులను చూసి మనం విశ్వాసాన్ని కోల్పోతామని కాదు. శారమ్మ తన గర్భము ఉడికిపోయిన దాన్ని చూసి 90 సంవత్సరాల వయసులో శారమ్మకి కుమారుడు పుడతాడని చెప్పని ఇంటికి వచ్చినటువంటి దూతలు చెబుతుంటే, గర్భము ఉడికిపోయిన దానని నేను నాకు సుఖం కలుగుతుందా అని చెప్పండి ప్రభు అంటే, ఆ శారం అంటే ప్రభు అన్నాడు, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చదువుదాం ఆ మాటలు ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వాక్యం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఎప్పుడు వస్తారట ఆయన? చెప్పండి, ఎప్పుడు వస్తారట? నిర్ణయ కాలమే. ఆ నిర్ణయ కాలము నీవు నేను నిర్ణయించుకున్న కాలం కాదు. స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను సెట్ చేసుకున్న కాలం కాదు. ఇదిగో 3 రోజుల్లో అయిపోవాలి. 3 రోజులు నువ్వు ఇవ్వకపోయావా మరి మర్యాద ఉండదు నీకు. మరి ఏమంటున్నావో అది మనం పెట్టుకుంటాం నిర్ణయాలు, మనం పెట్టుకుంటాం టయాలు. కానీ మనం పెట్టుకునే టయాలు కాదు, అది ఆయన పెట్టిన టైం ఉంది. నిర్ణయ కాలము, నియమింపబడిన కాలము. స్తోత్రం. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన సిద్ధపరిచినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ సమయానికి, ఆ కాలానికి ప్రభు తన కార్యాన్ని, అసాధ్యాన్ని సైతం కూడా మనకు అసాధ్యం అనిపిస్తుంది, ఇది జరగదనిపిస్తుంది, మార్పు రాదనిపిస్తుంది. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు. క్రిస్మస్ కూడికలను పెట్టి పాస్టర్ గారు అసలు క్రిస్మస్ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇందాక గలతీ పత్రిక అంటే సహజంగా మత్తయి సువార్త, లూకా సువార్త ఈ కదా తీసి చదివించే వాక్యాలు గలతీ పత్రిక అని చెప్పని నొసలు కూడేసేసి మరీ సీరియస్ గిరగలు తిప్పేసారు పేపర్లో కొంతమంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.
చెప్పాను, ఈ 21 రోజుల్లో గుడ్డు పిల్లవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్ల సర్టిఫికేట్ అవ్వాలి. ఆమె హల్లెలూయా. ఈ కొటేషన్ రాసి పెట్టుకోండి. ఏమవ్వాలి? గుడ్డు పిల్లవాలి. పిల్ల సర్టిఫికేట్ అవ్వాలి. కోడి కింద గుడ్లు పొదిగేసేది ఎందుకోసం? నువ్వు అది పొడుచు తాగేద్దనే కాదు కదా, పిల్ల అవ్వాలనేగా. నువ్వు పిల్లంత ప్రయాసపడి ఓక తెచ్చి తట్టెట్టి దాంట్లో ఓక పోసి దానికి నేను గంపెట్టి దానికి పోసి ఆ సమయానికి కాస్త నీళ్ళు తాగమని చెప్పండి, చిన్న చెప్పులో పెట్టి నీళ్ళు పెట్టి స్తోత్రం. దాన్ని అప్పుడప్పుడు బయటికి మేత పొదిలి ఇవన్నీ తతంగం అంతా లోపల కంపు కొడతానా, ఆ కోడిలో నుంచి కోడి పేరు వచ్చి ఇదంతా పాకేసి చెప్పులో పెట్టేస్తానా ఓర్చుకుని చేసి ఎందుకోసం? గుడ్డు పిల్లవాళ్ళనేగా. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇంత బాగా చెప్పేస్తున్నారు, నేను చిన్నప్పుడు చేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గుడ్డు పిల్లవాలి. చెప్పండి అన్నమాట. గుడ్డు పిల్లవాలి. పిల్ల సర్టిఫికేట్ అవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. గుడ్డు పిల్ల ఎప్పుడు అవుతుంది? నిర్ణయ కాలానికి. ఆమేన్. తగిన కాలానికి. కాలం పరిపూర్ణమైనప్పుడే ఆయన నియమించిన, ఆయన నిర్ణయించిన ఆ కాలానికే జరుగుతుంది. అది కార్యమైన, అది మరి ఏదైనప్పటికీ ప్రభువు నిర్ణయించిన కాలం మనం వెయిట్ చేయాలి. మనం ఓపికతో ఎదురు చూడగలగాలి. మనం అలసిపోక విసుగక మనం ఆ విశ్వాసాన్ని, పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని మనం కాచుకుని ప్రభు వైపే మనం చూస్తూ మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడైతే కొనసాగించగలుగుతామో ప్రభువు కూడా విసుగక కార్యం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కూడా నీవు విసుగక ప్రభువుని ఆరాధన చేస్తుంటే ఆయన కూడా విసుగక, ఎందుకు ఈ మనిషిని నేను పుట్టించాను, ఎందుకు ఈ మనిషిని నేను బ్రతికించాను, ఎంతకాలం అసలు ఎందుకు ఈ మనిషికి నేను ఎన్ని సమకూర్చాను, అసలు ఎందుకు నేను అసలు చేశాను, అయ్యో అని చెప్పండి నెత్తి కొట్టుకుని విసుగు చెందకుండా ఆయన కూడా మన విషయంలో ఏం చేస్తాడట? విసుగక నిరీక్షించే దేవుడు విసుక్కోకుండానే కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తగిన కాలమందు తన కార్యాన్ని చేస్తాడు. తగిన కాలమందు ఆయన చెప్పండి ఆహారం ఇస్తాడు. స్తోత్రం. తగిన కాలమందు ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నిర్ణయ కాలమున అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను దర్శించేంత వరకు, ఆయన నీతో ముచ్చటించేంత వరకు, నీ ప్రక్కన నిలిచి కార్యం చేసేంత వరకు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? భక్తి కలిగిన వాడవై ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 6వ వాక్యం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 6వ వాక్యం. కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడేమవుతుందట? విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన నిశ్చయముగా అవి నీ మీదికి రా. నీవు విసుగక ఆయన మీదే మనసుని నిలిపి ఆయన సమయం కొరకు నీవు వెయిట్ చేస్తూ నీ భక్తిని కొనసాగిస్తూ ప్రార్థన చేసి నీ మీదకి శ్రమలు విస్తారంగా వచ్చిన, అదే నిందలు అవమానాలు విస్తారంగా వచ్చిన అవి ఏవి కూడా నిన్ను కదల్చలేవు. దేవునికి హల్లెలూయా. ఆయన దర్శన కాలమందు ఏం చేస్తాడు? నిన్ను బలపరుస్తాడు. నీ పక్కన నిలిచి కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ యుక్త కాలం వరకు ఆయన కోరుకున్న సమయం వరకు నిలిచి ఉంటే అది నీ సమయం అవుతుంది. అప్పుడు ఏ సమయం? ఎవరి సమయం అవుతుంది? అప్పుడు ఆయన సమయం నీదే అవుతుంది. ఎందుకని? ఆయన సంపూర్ణంగా ఆయన సమయానికి అప్పగించేసుకున్నావు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవడు నా యందు నిలిచి నా మాటలు వాని యందు నిలుపుకుని నన్ను అడుగుతాడు, వాడికి ఏది ఇష్టం? చదువుతాం ఒకసారి మాట. యోహాను సువార్త అందరూ తీయండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం చదువు. నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. ఆ మాట చాలా మనం ఆలోచించదగినటువంటి మాట. ఏదా మాట? మీకు ఏది ఇష్టమో అడగండి అని. ఎప్పుడు మనకి ఏది ఇష్టమో మనం ఎప్పుడు అడగాలంట? మన ఇష్టం
చొప్పున మనం ఎప్పుడు అడగాలంట? ముందు ఉంది కదండి, ఆయన యందు మనం నిలిచుండి మనలో ఆయన మాటలు పెట్టుకుని అప్పుడు మన ఇష్టం అడగాలి. గుర్తుపెట్టుకోండి, లాజిక్ రీజన్ ఏంటంటే, మనం ఆయనలో ఉంటే, ఆయన మాటలు మనలో ఉంటే అసలు మన ఇష్టాన్ని నెరవేర్చమని అడగం. మనం ఇష్టమే అంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనం విసుగక ఆయన సమయం వరకు పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసే మనము, ఆయన సమయం మనదైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మన కాలములో మనము చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుంది. స్తోత్రం కలిగి హల్లెలూయా. తన కాలమందు ఫలమిచ్చు చెట్టులే ఉంటాయి. ఎప్పుడు దివారాత్రము ఆయన వైపే చూస్తూ, ఆయన గురించి ధ్యానం చేస్తూ, విశ్వాసంతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన సమయం మనదైపోతుంది. మనం ఖచ్చితంగా ఇదిగో సఫలీకృతం అవుతాము. అన్ని విషయాల్లో జయ జీవితం కలిగిన వారంగా మనము మార్చివేయబడతాం. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఒక మాట, మంచి మాట ఉంటే, ఆయన సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాం. సో అప్పటి వరకు తొందరపడక, నిరాశపడక, కనిపెట్టుకునే మనస్సు మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏం చెప్పండి? కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడు పంపించాడు. అందులో ప్రేమ ఉంది. లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడు మనకు అనుగ్రహించాడు. అందులో ప్రేమ ఉంది. ఆయన తన సొంత కుమారుని మనకి ఇవ్వడానికి వెలుతీయనటువంటి వాడు, సమస్తమును అనుగ్రహించడం కొరకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అందులో ఆయన శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన సామర్థ్యం ఉంది. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి మనకి కనపడుతుంది. అయితే ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలంటే, అది మనం స్వతంత్రించుకోవాలంటే, ఆయన కోరుకున్న, ఆయన నియమించిన, ఆయన నిర్ణయించిన సమయం వరకు మనము వెయిట్ చేయాలి. ఆ సమయం ఏమవ్వాలి అంటే, ఆయన మనలో ఆశించిన మార్పు కనపడగలిగినారు. ఆమె ఈ క్రిస్మస్ దినాలు డెకరేషన్ చేసుకోవడం కొరకు, కేకులు కట్ చేసుకోవడం కొరకు, కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా ఆ రోజు తిరగడం కోసం కాదు. స్తోత్రం హల్లెలూయా. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన మనస్సును మనం ఎరిగి ఆయన ఆశించినట్లుగా మలచబడ్డం కొరకు వచ్చింది ఈ క్రిస్మస్. చాలామంది గత క్రిస్మస్ ఉన్నారు కానీ క్రిస్మస్ లేని వాళ్ళు చాలామంది. చాలామంది ఏమైనా చెప్పండి, ఈ క్రిస్మస్ లేదుగా. అంటే ఈ క్రిస్మస్లో మార్చుకోవడం కోసం, మన మనస్సును మార్చుకోవడం కోసం, ఆయన నిర్ణయించినటువంటి స్థాయికి, స్థానానికి రావడం కోసం. స్తోత్రం. ప్రభు మరలా మనకు మరొక క్రిస్మస్ని అనుగ్రహిస్తున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. ఆమె ఆయన నిరీక్షిస్తున్నాడు. ఆయన ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నాడు నీ పక్షాన ప్రభు కార్యాలు చేయడం కోసం. హల్లెలూయా. మనం ఏ విషయంలో కూడా మనం తొందరపడిపోకూడదు. ఏ విషయంలో కూడా మనం బాధపడిపోకూడదు. కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం కనులేదలు జరుగుతున్నప్పుడు మనం కలవరపడతాం, తొందరపడతాం, బాధపడతాం, నిరాశ చెందిపోతాం, ఆదుర్దపడిపోతాం. దేవుడు లేడు అనుకుంటాం. నేను మనకు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లేడు అనేటువంటి స్థితికి మనం వెళ్ళిపోకూడదు. దేవుడు ఏం చేయలేని వాడు కాదు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఏ పరిస్థితిలో లేని సరే మనకి తోడుగా ఉండి మనల్ని విమోచించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. స్తోత్రం హల్లెలూయా. సో కనుక ఈ రోజున మనకు నేర్పుతున్న పాఠం, నేను పాఠం ఏంటి చెప్పండి? మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి మాస్టర్. మీరు రమ్మన్నారు, మేము వస్తున్నాం. మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం. మళ్ళీ క్వశ్చన్ అయితే మళ్ళీ మీకు కనపడదు. స్తోత్రం. అస్సలు అట్లా ఒక మాట ప్రసంగం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆమె మాట గుర్తుపెట్టుకోండి. మనకి ఏ సమయమైనా, ఏ పరిస్థితినైనా సరే మనకి తోడుగా ఉండే ఇమ్మానుయేలు దేవుడు మన కొరకు ఉంటాడు. స్తోత్రం. ఈ ఒంటరితనంలో, బాధలో, అవమానంలో, నిందలో, శ్రమలో, కష్టంలో, దుఃఖంలో ఎందుకు బ్రతుకనుకున్న వేళ కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన. ఆమె ఆ పుట్టినటువంటి దేవుడు ఎప్పుడు పుట్టాడంటే రైట్ టైంలో పుట్టాడు. స్తోత్రం. ఆయన నిర్ణయ సమయంలో కార్యము చేసేటువంటి దేవుడు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి, మీ మనసుల్లో నోట్ చేసుకోండి, భద్రపరచుకోండి. దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. నిశ్చయంగా నేను ఈ దినాలు నేను ఆశిస్తున్నాను, 21 దినాలు ముగించబడక మునిపే దేవుడు విశేషమైన తన కృప చేత, తన ప్రేమ చేత అద్భుత కార్యాలను ప్రభు జరిగించబోతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. కనుక ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రభు సమయానికి ఆయన ఆశించినట్లుగా మనం మార్చబడి ఆయన కార్యములో, ఆయన నిర్ణయించిన కాలంలో, నిర్ణయ కాలంలో, తగిన కాలంలో, యుక్త కాలంలో ప్రభువు చేసే కార్యాన్ని, ప్రభు అనుగ్రహించే పోషణను, ప్రభు చేసే మేలును మనం స్వతంత్రించుకుంటూ ఆయన మహిమ ప్రతిబింబాలుగా ఆయన కృపలో మనం వర్ధిల్లుదాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచండి కొద్ది నిమిషాలు. ప్రభువా, నీవు నాలో నీ పోలిక చూడాలనుకుంటున్నావు, నాలో నీ స్వభావాన్ని చూడాలనుకుంటున్నావు. అందుకోసమే నీవు నిరీక్షిస్తున్నావు, అందుకోసమే నీవు ఇంకా వెయిట్ చేస్తున్నావు. పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు చూస్తారు, కానీ కొన్ని విషయాలు వారు నేర్చుకోవాలని వదిలిపెడతారు. ఈవెన్ పక్షి సైతం కూడా, ఆహారం తీసుకుని వచ్చి పెట్టే పక్షి సైతం కూడా, పక్షి పిల్లలు ఎగరడం కోసం కొంచెం శ్రమను ఓర్చుకుంటాయి. తన హృదయం గాయపడుతున్న ఆ శ్రమకు వదిలిపెడతాయి. ప్రభువా, తల్లి మనస్సు బిడ్డ బాధపడుతుంటే, శ్రమ పడుతుంటే ఓర్చు. కానీ మేము నేర్చుకోవాలని, మేము ఎదగాలని, అభివృద్ధి పొందాలని, మేము పరిణితి చెందాలని, మేము ప్రభువా ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కలిగి మేము కొనసాగాలని నీవు ఆరాటపడుతున్నావు, ఆశపడుతున్నావు. ఆ మార్పును మా జీవితాల్లో నువ్వు చూడాలనుకుంటున్నావు. ప్రభువా, దేవాన్ని ప్రేమ ఎంత గొప్పది నాయన. మాలో లోటుపాట్లు కనపడుతున్నా, పరపక్షాలు కనపడుతున్నా మాకు ఉగ్రతకు అప్పగించట్లేదు, మమ్మల్ని విడిచిపెట్టేట్లేదు. మా శ్రమలో, మా నిందలో, మా కన్నీరులో, మా దుఃఖంలో తోడుగా ఉండి ఆదరిస్తున్నావు. కానీ కార్యం మాత్రం మాలో మార్పును చూడడం కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నావు. నీకు ఎంత ప్రేమ, నీకు ఎంత ఓర్పునైనా, మా విషయంలో నీవు ఎంత సహనాన్ని కలిగి ఉన్నావు. మా పక్కనే ఉండి ఓదారుస్తున్నావు, మా ప్రక్కనే ఉండి ధైర్యపరుస్తున్నావు. మాలో ఆ రూపం వచ్చేంత వరకు కూడా ఓర్చుకుంటున్నావు, సహిస్తున్నావు. నీ ప్రేమ ఎంత అంతని ఎలా వర్ణించగలవు? అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాము. ప్రభువా, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏ విధంగా నేను మనసును మార్చుకోవాలనుకుంటున్నావో, నా మార్గాన్ని ఏది ప్రభువా చెడిపోయిన నా మార్గాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావో, తండ్రి నా ఆలోచనలను ఏమి మార్చుకోవాలనుకుంటున్నావో అలా నన్ను మార్చుకోవడానికి ఇష్టపడతాను. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎలా ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో, నేను ఏమి ఆలోచిస్తున్నానో, నేను దేని వైపు పరుగులు తీస్తున్నానో, ఎండమావుల వైపు వెళ్ళిపోతున్నానేమో, లోకం వైపు వెళ్ళిపోతున్నానేమో, నీడనివ్వని లోకంలో ప్రభు కలిసిపోతున్నానేమో, ఈ విషయాలు నేను పరిశీలన చేసుకోవాలని, నాలో ఆ మార్పు కలగాలని ఈ రోజున నీవు ఆశిస్తూ ప్రభువా నిర్ణయ కాలము వరకు, కాలము పరిపూర్ణమయ్యేంత వరకు అయ్యా ప్రేమ కలిగిన దేవుడివే అయి ఉన్నప్పటికీ నీవు ఆ సమయం వరకు వెయిట్ చేసే దేవుడు అని, ఆ సమయానికి ముందు కూడా కార్యం చేయవని, ఆ సమయానికి కొంచెం కూడా ఆలస్యంగా కూడా కార్యాన్ని చేసే దేవుడు కాదని మీరు మాకు నేర్పించారు పాట. అందుకొరకై స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన నేర్చుకుందాం. వింటున్న వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. మనం అందరూ తెలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను తొందరపడిపోతున్నాను, నాకున్న శ్రమను బట్టి నేను ఆదుర్దపడుతున్నాను. దేవుడు నాకేం చేయట్లేదు అంటున్నాను. ప్రభువా, నా తల్లి నిరాశపడిపోతున్నాను. అసలు నేను మందిరానికి రావడం, ప్రార్థన చేయడం ప్రభు దృష్టించడం లేదనుకుంటున్నాను. కానీ నువ్వు నాలో మార్పు కోరుతున్నావని, నేను విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలని ఆశిస్తున్నావని అయ్యా నా తండ్రి నువ్వు నాకు పాఠం నేర్పుతున్నావయ్యా. దయచేసి ప్రభువా, నీవు ఆశించినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా నడుచుకోవడానికి సహాయం చేయాలి. స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వరాలు వినపడాలి, విశ్వరాలు వినపడాలి, విశ్వరాలు వినపడాలి. తండ్రి అని మనం పిలిచే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన పిల్లలంగా బ్రతికే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన నాన్న అని పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని ఆయన కృప పొందుకునే అవకాశం ఇచ్చాడు. బలహీనత ఏంటో, నువ్వు ఎక్కడ నిరాశ పడిపోతున్నావో, ఎక్కడ తొందరపడిపోతున్నావో, ఎక్కడ దేవుడి కార్యాన్ని పొందుకోవడానికి ఆటంకంగా ఉన్న శరీర కార్యాల చేత నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావో అవి ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుని బిడ్డ నీవు విడిచిపెట్టగలిగితే, నీ మనసును మార్చుకోగలిగితే, నీ ఆలోచనలు మార్చుకోగలిగితే ఆయన ఆశించిన రూపం నీలో కనబడుతుంది. ఆయన వెంటనే తన కార్యాన్ని త్వరపెడతాడు, వెంటనే తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన మూగ జీవాలు నమ్ముతున్నాయి, తగిన కాలం ఆయన పోషించేవారని.
కానీ మనమే తొందరపడిపోతున్నాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. క్రితమైనటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలించేటట్లుగా ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి. వాక్యమును బట్టి ఒకరు చేయి.